నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సెక్రటరీలు మీటింగ్ పెట్టుకున్నారు. దీనికి ఈ మీటింగ్లో ముఖ్య కారణం ఏంటి? రోజు అడ్వకేట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కంపల్సరీగా ఎవరికైతే డబ్బులు అవసరమో. కేవలము ఇట్లా క్లయింట్ల మీద ఆధారపడి డబ్బులు సంపాదించి ఇల్లు గడవాలి అంటే చాలా కష్టంగా ఉంది. అది కాకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంగా ఉండేటప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా లేవు. ఇట్లా ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాలి, నీడీ అడ్వకేట్స్కి డబ్బులు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇచ్చాక ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ 110 బార్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ నిన్న మీటింగ్ పెట్టుకుని రెజల్యూషన్ పాస్ చేసి, ఆ రెజల్యూషన్కి వచ్చిన ఇటువంటి తీర్మానాలని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తారు. కరెక్టే. మరి కేవలము క్లయింట్లు డబ్బులు ఇస్తేనే మనం బతకగలుగుతున్నాము. అది కూడా క్లయింట్లు 90% ఇవ్వకుండా ఏదో సాకు పెట్టి పని చేయించుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అది కాకుండా అడ్వకేట్లని బాధ్యత చేస్తూ రోజు గొడవలు పెట్టుకుంటున్నారు కొంతమంది అడ్వకేట్లతో. ఒక్కసారి కోర్టుకు వచ్చాక ఎప్పుడు తేలుతుందో తెలియదు, ఇంకా లేట్ అవుతుంది అని అంటూ ఉన్నారు. ఏ అడ్వకేట్ చేతిలోని ఎప్పుడు తేలుతుందో మన చేతిలో లేదు కదా. ఇదంతా కోర్టులో ఇంటర్లాకటరీ అప్లికేషన్ మీద అయ్యే మీద వేయడము, ఒకవేళ ఏదైనా డిస్పోజల్ అయితే అయ్యే మీద మళ్ళీ హైకోర్టు దాకా ఇట్లా అప్పీల్ వెళ్ళడము, అప్పీల్లో పెండింగ్ ఉండడము, ఇదంతా అడ్వకేట్ చేతిలో లేదు. లేట్ అవుతుంది కాబట్టి మేము ఇయ్యము అని అడ్వకేట్ని బ్లేమ్ చేయడానికి వీలు లేదు. ఇది కేవలము కోర్టు దృష్టిలో ఇంటర్లాకటరీలో అప్పీల్లో కూడా పెండింగ్ ఉంటున్నాయి. కాబట్టి అడ్వకేట్లు ఏం ఫేస్ చేస్తున్నారో ఇట్లా పొలిటీషియన్స్ కూడా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా క్లయింట్లు అర్థం చేసుకోవాలి. మా చేతిలో లేవు, మేము అందరితోని తిట్లు తినడానికి మేము రెడీగా లేము అని. నిన్న ఈ మీటింగ్లో వచ్చిన అవుట్కమ్ ఏంటంటే కంపల్సరీగా నీడీ అడ్వకేట్స్కి ఇట్లా పెన్షన్ కానీ, అది కాకుండా యంగ్ అడ్వకేట్స్కి ఏదైనా స్కాలర్షిప్ లాంటిది కానీ ఇవ్వాల్సిందే అని నిన్న రీసెంట్గా ఇట్లా తీర్మానాలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.